ప్రైజ్ లార్డ్. మీ అందరి వందనాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆ వాక్యాన్ని చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. నా కీర్తి నిమిత్తం నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసేదను అని దేవుడు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. చూడండి, వెండిని ఏ విధంగా కొలిమిలో వేస్తే దానికి ఉన్న మస్టంతా పోయి అది మరలా చక్కగా మరి మెరిసే విధంగా ఉంటుందో, అలాగనే కొన్ని ఇబ్బందులు, కొన్ని పరిస్థితులు దేవుడు మన జీవితంలో ఆయన అనుమతించినప్పుడు, ఎందుకు ఆయన అనుమతిస్తాడు మన జీవితంలో అంటే, నీలో ఉన్న మస్టంతా, ఆ మలినమంతా పోవటానికే దేవుడు ఆ విధంగా చేస్తాడు. చూడండి, అందుకని నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామం అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి నేను ఎవ్వరికి ఇచ్చేవాడిని కాదంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే దేవుని నామం పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధమైన దేవుని నామం మహిమపరచబడాలి. ఎవరి ద్వారా? నీ ద్వారా మహిమపరచబడాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ఇబ్బంది కొలిమిలో వేసి నిన్ను దేవుడు ఆయన పరీక్ష ఇచ్చాడంట. ప్రైజ్ లార్డ్. చూడండి, ఏబును కూడా దేవుడు మరి అక్కడ పరీక్షించాడు కదా. ప్రైజ్ లార్డ్. అన్నీ తీసేసినప్పుడు కూడా యోబు ఎట్లా ఉన్నాడు? యోబు నోటి మాట చేత కూడా పాపం చేయకుండా ఆయన ఏ విధంగా దేవుని దృష్టిలో యథార్థంగా పవిత్రంగా, మరి దేవుని విషయంలో చిన్న మాట విషయంలో కూడా ఆయన పాపం చేయలేదంట. నాకు ఇలా దేవుడు చేసాడు అనలేదు. ప్రైజ్ లార్డ్. అటు ఇబ్బంది కొలిమిలో వేసినప్పుడు కూడా మరి అటువంటి ఇబ్బంది పరిస్థితిలో మరి దేవుడు పరీక్షించినప్పుడు చూడండి, షడ్రకు మెషకు అబేద్నెగోలను కూడా మరి రాజు ఆహారం తినటానికి ఏం చేశారు? వాళ్ళు మాకు వద్దు అన్నారు. వద్దని అక్కడ ఆ ప్రతిమకు నమస్కరించమని అన్నప్పుడు దేవునికి తప్ప మరి ఎవరికి నమస్కరించవు అని చెప్పేసి ఆ ప్రతిమ విషయంలో వారు ఉన్నప్పుడు ఆ మాట అన్నప్పుడు అదొక ఇబ్బంది కొలిమే కదా, దేవుడు పరీక్షించే విషయమే కదా. మరి దేవుడు పరీక్షించినప్పుడు ఏముందిలే, అందరు నమస్కరించినట్లుగా నమస్కరించి ఎవరు చూస్తున్నారులే అనుకుంటే అక్కడ షడ్రకు మెషకు అబేద్నెగోలకి అంత ఇబ్బంది వచ్చేది కాదు. అక్కడ వాళ్ళు అగ్నిలో ప్రవేశించేంతగా పరిస్థితి వచ్చేది కాదు. అయినప్పటికీ దేవుడు పరీక్షించినప్పుడు ఏం చేశారు? వాళ్ళు మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా కూడా మేము ఆ ప్రతిమకు మొక్కం అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు అలాగ నిలిచారో మరి అప్పుడు ఏం చేశారు? దేవుడు వారితో కూడా ఉండి వారిని బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ లార్డ్. వాళ్ళని హెచ్చించాడు దేవుడు.